వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. హిందూపురం ఎంపీ మాధవ్ పై టీడీపీ నేతలు ఆగ్రహం. నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు. భారత్ ను తక్కువ అంచనా వేస్తే భంగపాటు తప్పదు. చైనా దుశ్చర్యలపై మండిపడ్డ వైసీపీ నాయకులు. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వ్యవసాయ అధికారులు తనిఖీలు. 135 బ్యాగుల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం. సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కిలారి రోషయ్య. ఎన్ఆర్సీ అండ్ ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ బిల్లు ప్రవేశపెట్టడంపై హర్షం. చైనా కవింపు చర్యలకు పాల్పడుతుంది. గుంటూరులో చైనా జాతీయ పతాకాన్ని చెప్పులతో దూషించిన బీజేపీ నేతలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై హిందూపురం ఎంపీ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా భవిష్యత్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని టీడీపీ నేత ఎంఎస్ రాజు అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ బ్యాంకులో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి నారా లోకేష్ అని, ఆయన వీడియో చూసి భావితరం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పారు. జగన్ కూడా గతంలో అవగాహన రాహిత్యంగా మాట్లాడిన అంశాలు కూడా చాలానే ఉన్నాయని గుర్తు చేశారు. ఇక మీదట ఎంపీ తన వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారిని హిందూపూర్ ఎంపీ మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ లోకేష్ బాబు ధైర్యం లేదు, అర్ధరాత్రి వాష్రూమ్ పోవాలన్నా చంద్రబాబు నాయుడు గారినో బ్రాహ్మణి మేడం గారినో తోడు తీసుకెళ్తారని చెప్పేసి గౌరవ ఎంపీ గారు మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారినో బ్రాహ్మణి మేడంనో వాష్రూమ్ కి తోడు తీసుకెళ్తానప్పుడు ఆ బాత్రూమ్ డోర్లు తీసే చోటకిన గౌరవ ఎంపీ గారు ఉన్నారేమో మాకైతే తెలీదు. నారా లోకేష్ బాబు గారి వీడియోలు చూసి తమ పిల్లలు నవ్వుకుంటున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారి వీడియోలు చూస్తే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ బ్యాంకులో పనిచేసి 3 దేశాల్లో పనిచేసి 3 శాఖలు సమర్థవంతంగా విధులు నిర్వహించి 100 అవార్డులు తీసుకొచ్చిన నారా లోకేష్ బాబు గారి వీడియోలు చూసి మీ పిల్లలు నవ్వుకుంటున్నారా? పొరపాటును కూడా మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి వీడియోల్ని చూపించొద్దండి. ఎందుకంటే నిరక్షరాస్యతకి, నిరాలస్యతకి, గుంటూరుకి, గుండూరుకి, పారాసిటమాల్ కి, బ్లీచింగ్ కి తేడా తెలియకోకుండా మాట్లాడేటువంటి అవగాహన రాహిత్యంతో కూడినటువంటి మాటలు, అదేవిధంగా 43,000 కోట్ల రూపాయలు ఆర్థిక దోపిడీ చేసిన A1 చరిత్ర, A2 చరిత్రలే యూట్యూబ్లో మీ అధినేత లేదా మీరు మరొక నాయకుడిగా భావించే విజయసాయిరెడ్డి గారి వీడియోలు ఉంటాయి. పొరపాటును కూడా మీ పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు చూపించొద్దని చెప్పి చెప్తాను. నారా లోకేష్ గారి గురించి ఇంకా మీ పిల్లలు తెలుసుకోవాలనుకుంటే నేను తీసుకెళ్తాను నారా లోకేష్ బాబు గారి దగ్గరికి. ఆయన వ్యవహార శైలి, మంచితనాన్ని మీ పిల్లలు నేర్చుకుంటారని కూడా ఈ సందర్భంగా గౌరవ ఎంపీ గారికి తెలియజెప్తాను. మాట్లాడే ముందు స్థాయిని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నారా లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రి గారికి మనుమడు, మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు, మాజీ మంత్రిగా చేసినటువంటి నారా లోకేష్ గారు పద్ధతిగా పెరిగి పద్ధతి నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీకి భావితరాలకు కాబోయే నాయకుడు. విమర్శించే ముందు నీ స్థాయిని తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏం మాట్లాడతాం? సాక్షాత్తు మీ పార్టీ ఎంపీ రఘురామరాజు గారే మిమ్మల్ని పందులతో పోల్చిన తర్వాత ఇంకా మేము దేంతో కూడా పోల్చకూడదని కూడా సందర్భంగా అనుకుంటా ఉన్నాం. హేళనగా మాట్లాడడం, కామెడీగా మాట్లాడడం, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడాలంటే ఏదో తేలిక భావంతో మాట్లాడడం. అసలు మీకు ఉలికెందుకు నారా లోకేష్ బాబు గారు అంటే మీకు గాని, మీ ఏటు విజయసాయిరెడ్డి గారికి గాని?
భారత్ను తక్కువ అంచనా వేస్తే భంగపాటు తప్పదని వైసీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు. భరతమాత రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుల మరణం వృధా కాదని ఆయన ప్రకటించారు. ఒక వీరుడి మరణం లక్షలాది జవాన్లలో ప్రతీకార జ్వాలై రగిలి చైనాకు తప్పక గుణపాఠం చెప్తుందని స్పష్టం చేశారు. గాల్వాన్ ఘర్షణలో అమరులైన వీర సైనికులకు సంతాపం ప్రకటిస్తూ వైసీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో అమరవీరులకు అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు షేక్ షౌకత్, పానుగంటి చైతన్య, రోషన్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగినటువంటి బిడ్డ చైనా యుద్ధంలో అకాల మరణం చెందడాన్ని ఆయనతో పాటుగా మరో 20 మంది సైనికులు చనిపోయినటువంటి తీరుకి ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాలకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి నేను ఒకటే చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ దేశంలో మొదటగా చెప్పాల్సి వస్తే భారతీయులు అనే భావాన్ని మొదటగా చెప్తాం. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో కులాలున్నా, ఎన్నో మతాలున్నా, ఎన్నో ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా అవసరమైనప్పుడు సైనికులు మాత్రమే కాదు ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశం కోసం, ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం, భరతమాతను కాపాడడం కోసం వాళ్ళన్నీ కూడా కులాలని, మతాలని, రాజకీయ పార్టీలను పక్కన పెట్టి యుద్ధం వస్తే ఆ యుద్ధంలో పాల్గొనడానికి సమర్థమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ఈ దేశం కోసం అవసరమైతే అసూరు బాయటానికి కూడా సిద్ధంగా ఉన్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ చైనా కూడా చెప్తా ఉన్నాం. భారతీయుల శక్తిని తక్కువగా అంచనా వేస్తా ఉన్నారు. గతంలో ఒకసారి చూశారు మా తడాక ఏందో, మా ప్రతాపం ఏంటో. మరోసారి అటువంటి పరిస్థితుల్లో వీరు దెబ్బతినాలని మేము కోరుకోవటంలా ఇప్పటికే ప్రపంచం యావత్తు కూడా చైనా చేస్తున్నటువంటి దుశ్చర్యలు, కరోనా ఏ విధంగా ఈ రోజు ప్రపంచమే తోలారో మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ భారత మీద యుద్ధానికి సిద్ధమవుతా ఉంది. ఎవరికి కూడా వెనకడిగేసే ప్రశ్నే లేదు. ఈ దేశం కోసం ఎటువంటి త్యాగాలు చేయడానికైనా కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామన్న సందేశాన్ని మీ ద్వారా చెప్తా ఉన్నాం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని 2వ వార్డులో రత్నాకర్ అనే వ్యాపారవేత్త గోడౌన్లో తనిఖీ నిర్వహించారు. ఈ దాడుల్లో నిల్వ ఉంచిన నకిలీ బీటీ పత్తి విత్తనాలను స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ విజయలక్ష్మి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. ఈ తనిఖీలో 40 కేజీల బరువు గల 135 బ్యాగులు నిల్వ ఉంచిన నకిలీ బీటీ సీడ్ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. గతంలో కూడా రత్నాకర్ గౌడౌన్లో 30 లక్షలు విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను కర్నూలు స్పెషల్ బ్రాంచ్ అధికారులు పట్టుకున్నారు. ఇది ప్రాసెస్ అక్కడ యాసిడ్ తో మొత్తం యాసిడ్ అతికిచ్చి దీన్ని మొత్తం కాటన్ అంతా తీసేపిస్తారు. విత్తనం వస్తుంది సార్. ఆ విత్తనాన్ని విత్తన శుద్ధి చేసి ప్యాకింగ్ చేస్తారు సార్. మా ఏడియాతో మాట్లాడినాం సార్. మనం ఇంకా జేడీఏ మేడంతో మాట్లాడతాం. అది శాంపిల్ తీయనీగా కూడా రాదు. శాంపిల్ తీసి ల్యాబ్కి పంపిస్తే నకిలీ అనేది తెలుస్తుంది. ఎట్లా మరి ఏ కేసుకుని మనం కట్టాలి? 7 సంచులు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ఆర్సీ అండ్ ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ బిల్లు తీసుకువచ్చిన సందర్భంగా సీఎంకి పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోషయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులకు షేక్ అబ్దుల్ నాజర్ ఆధ్వర్యంలో పొన్నూరు పట్టణం ఐలాండ్ సెంటర్లో బాణాసంచా పేలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎన్పీఆర్ ఎన్సీఆర్ మీద రెజల్యూషన్ పాస్ చేసి ముస్లింల మనసును దోచుకున్నారు. అలాగే అంజాద్ బాషా డిప్యూటీ సీఎం అయినటువంటి అంజాద్ బాషా గారికి కూడా ఈ సందర్భమున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి తెలుగు రాష్ట్రాలు ఇరు రాష్ట్రాలు అయిన ముస్లింలు అటు తెలంగాణ ఇటు
ఏపీలో ఉన్న ముస్లింలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు బాణాసంచా పేల్చడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మన మాజీ జడ్పీటీసీ కోటా శ్రీనివాసరావు గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కొన్నూరు పట్టణంలో మన ప్రియతమ నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మరి బిల్లును పాస్ చేసి ఆ బిల్లును పాస్ చేసే దాంట్లో మన నియోజకవర్గ మన ప్రియతమ శాసనసభ్యులు కిలారి వెంకటరావు గారు చొరవ తీసుకొని మరి బిల్లును పాస్ చేయించే దాంట్లో ఆయన చేసినటువంటి ప్రయత్నానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈ బిల్లు వలన చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. గతంలో మన కొన్నూరు పట్టణంలో కూడా అనేక సందర్భాల్లో మనం నిరాహార దీక్షలు, నిరవధిక నిరాహార దీక్షలు, అమర నిరాహార దీక్షలు కూడా చేసి మన యొక్క ప్రయత్నాన్ని మెరుగు చూడటమే కాకుండా మన ముస్లిం సోదరులకి సంఘీభావంగా అందరూ కూడా అటు హిందూ సోదరులు మరి అదేవిధంగా అటు క్రిస్టియన్ సోదరులు మేమంతా ఒకటేను అనే నినాదంతో చైనా కవ్వింపు చర్యలకు వీరమరణం పొందిన జవాన్లకు బీజేపీ ఘన నివాళి అర్పించింది. దేశ సరిహద్దుల్లో కాల్పుల ఒప్పందానికి తూట్లు పడుస్తూ దొంగచాటుగా దెబ్బతీసిన చైనా దుశ్చర్యలపై బీజేపీ నేతలపై మండిపడ్డారు. చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేసిన బీజేపీ నేతలు చైనా జాతీయ పతాకాన్ని చెప్పులతో దూషించారు. వీరమరణం పొందిన జవాన్ల ఆత్మశాంతి చేకూరాలని అన్నారు. గుంటూరులో బీజేపీ నేతలు నిరసన చేపట్టి ఘన నివాళి అర్పించారు. జవాన్ల కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని ప్రకటించారు. భారతీయ జనతా యువ మోర్చా గుంటూరు జిల్లా తరపున నిన్న భారత్ చైనా సరిహద్దులో జరిగిన చైనా కవ్వింపు చర్యల వల్ల, చైనా దుశ్చర్య వలన భారత అమరవీరులు 20 మంది భారత సైనికులు ప్రాణాలు అర్పించారు. భారతీయ జనతా యువ మోర్చా వారి వీరమరణానికి నివాళులు అర్పిస్తూ ఈ చైనా దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తున్నది. భారత్లో బీజేపీ ప్రభుత్వం ఉండగా ప్రధాని చరిష్మా ఉన్న నాయకులు, పటిష్టమైన నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉండగా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడి చైనా ఘోర తప్పిదం చేసింది. 4 దశాబ్దాలుగా 45 సంవత్సరాలుగా మిమ్మల్ని అడ్డుకోవడం చేతగాని కాంగ్రెసు ఉండడం వల్ల మీ ఆటలు సాగినాయి. ఇవాళ మీ ఆటలు సాగవు. సరిహద్దు వెంబడ మౌలిక వసతులు కల్పించి రోడ్డు నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఇవాళ రోజున వాటిని నిరుత్సాహపరచడం కోసం, దిగజార్చడం కోసం ఇలాంటి పిచ్చి పనులు, తొగ్లక్ పనుల వల్ల భారత భయపడదు. భారత జాతి మొత్తం నరేంద్ర మోడీ గారికి అండగా జాతి తరపున ప్రాణాలు అడ్డడానికి సైతం భారత సైనికులు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. ఈ రోజున మీరు చేసిన పని వల్ల ప్రపంచంలో మీరు ఒక నేరస్తులు మిగిలిపోతారు. ప్రపంచం మొత్తం కరోనాతో వికలమవుతుంది. కరోనాను పుట్టించి ప్రపంచం మీదకు వదిలి అదొక ఘోర తప్పిదం చేశావు. ఈరోజు ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకమైంది. భారత్ కూడా తీవ్రమైన వ్యతిరేకమైన పరిస్థితి తెచ్చుకున్నావు. దీనిని భారత జాతి, ప్రధాని నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. గతంలో మేము ఏదైతే సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్కి బుద్ధి చెప్పామో ఇదే తరహాలో రానున్న రోజుల్లో మీ స్థాయిని పూర్తి స్థాయిలో హోంమంత్రి అమిత్ షా గారు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ప్రధాని గారు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేశారు ఈ చర్య మీద. దీన్ని కొద్ది రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్పడానికి సంసిద్ధంగా భారత సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజున గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తక్కువ సంఖ్యలో ఎక్కువ ప్రదేశాల్లో దీన్ని ఖండించే కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు గుంటూరులో ఈ చర్యను మేము ఖండిస్తూ ఇది పూర్తి స్థాయిలో చైనా బుద్ధి వచ్చే వరకు, దేశ ప్రజలందరికీ చేరే వరకు భారతదేశం తీసుకున్న నిర్ణయాలు, మోడీ గారి నిర్ణయాలు ఈ యొక్క ఖండించే విషయం మీద ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. జాతి అంటే ఏంటి, దేశం అంటే ఏంటి, భారత ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటారనేది తెలుసుకొని చైనా వస్తువులను బహిష్కరించే స్థాయి వరకు, స్వదేశీ వస్తువులు వాడే స్థాయి వరకు చైనా సంబంధించిన ప్రతి అంశంలో ఆర్థికంగా, నైతికంగా ప్రపంచ దేశాల్లో పూర్తిగా దీని మీద మేము ఐక్యత తీసుకొచ్చి మీకు గట్టి బుద్ధి చెప్పడానికి తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇక్కడ రాష్ట్రంలో కన్నా లక్ష్మణ ఆధ్వర్యంలో భారతీయ జనతా యువ మోర్చా శరవేగంగా ముందుకెళ్తా ఉన్న కార్యక్రమాల విషయంలో మా రాష్ట్ర రమేష్ నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరొక్కసారి
చైనా ఈ చర్యకు పాల్పడితే తీవ్ర స్థాయిలో మీరు మూల్యం చెల్లించుకోవాలి. భారత్ చైనా మధ్య జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు కర్నూలు జిల్లా ఆలూరు అంబేద్కర్ కూడలిలో మాజీ సైనికులు జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాసులు, ఆంజనేయులు, గోపాల్ ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడం గర్వకారణమన్నారు. అమర వీరులకు భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు అమర వీరులకు అమర వీరులకు అమర వీరులకు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకు సంతోష్ బాబు అమర హై సంతోష్ బాబు అమర హై సంతోష్ బాబు అమర హై. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో భారత్ చైనా సరిహద్దులో ఘర్షణ జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు ఆత్మకు శాంతి కలగాలని ద్రోణాచలం సేవా సమితి ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పట్టణం సిఐ సుబ్రహ్మణ్యం పాల్గొని కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. నమస్తే. మొన్న జరిగిన చైనా భారత్ యుద్ధంలో అమరవీరులైన జవాన్లకు ద్రోణాచలం సేవా సమితి అయిన సభ్యులమైన మేము ఈరోజు నివాళులు అర్పించాలని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు వేసుకొని సామాజిక దూరం పాటిస్తూ నివాళులు అర్పించి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు మేము క్యాండిల్ వెలిగించి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని మౌనం పాటించాలనే ఉద్దేశంతో ఇక్కడ కలవడం జరిగింది. దేశం కోసము మన కోసం భార్య బిడ్డల్ని వదిలి చేస్తున్న వీర జవాన్లు ప్రతి ఒక్క జవాను మన కోసం వాళ్ళు అక్కడ బార్డర్లో కష్టపడుతున్నారు. మనం వారి కోసం వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి మేము అనుకుంటున్నాము. యుద్ధంలో జరగడం సహజం, కానీ వాళ్ళు మన కోసం ప్రాణాలను అడ్డుపెట్టి మనల్ని కాపాడడం కోసం వాళ్ళు వీర జవాన్లు అయినారు. ఇలాంటి కార్యక్రమాలు ద్రోణాచలం సేవా సమితి ద్వారా మేము చాలా చేశాము. ప్రతి ఒక్క జవాన్కి మా జోహార్. జై జవాన్, జై హింద్. లెఫ్టినెంట్ కల్నల్ సంతోష్ బాబు మరియు ఆయన సహచరులైన జవాన్లు ప్రాణత్యాగం చేసి ఈరోజు అమరులైనారు. మన దేశం భవిష్యత్తు కోసం వాళ్ళు చేసిన ప్రాణత్యాగాన్ని ప్రతి భారతీయ హృదయం అశ్రునయనాలతో ఈరోజు నివాళులు అర్పిస్తుంది. చిన్న వయసులోనే శిక్షణతో క్రమశిక్షణ అలవర్చుకొని తండ్రి సాధించలేని ఆశయాలను తాను సాధించి తన జీవితాన్ని నాన్నకు ప్రేమతో అంకితం ఇచ్చిన మహనీయుడు సంతోష్ బాబుకు మరియు ఆయన తోటి సహచరులకు యావత్ భారతదేశం ఈరోజు కన్నీటి నివాళులు అర్పిస్తుంది. హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యి కూడా కరోనా ఎఫెక్ట్ వల్ల రాలేకపోయి ఈరోజు అతన్ని కోల్పోవడము మన తెలుగు రాష్ట్రాలు చేసుకున్న దురదృష్టంగా నేను భావిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ద్రోణాచలం సేవా సమితి తరఫున ఈ అమరవీరులకు నేను శ్రద్ధాంజలి ఘటిస్తూ సంతాపం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలకు మద్దతుగా అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో గుంటూరు జిల్లా మాజీ అసెంబ్లీ అభ్యర్థి ముస్లిం మత పెద్దలు జియాపూర్ రెహమాన్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అందరూ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు అసెంబ్లీలో ఎన్పిఆర్కి వ్యతిరేకంగా తీర్మానం చేసి ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాబోయే కాలంలో ఎన్పిఆర్ అనేది 2010 సెన్సస్ ప్రకారంగా అమలు చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఎన్ఆర్సీకి ఎన్పిఆర్కి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేశారో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని నెలలుగా ఎన్ఆర్సీకి, సిఏకి, ఎన్పిఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి మన సభ్యులందరూ ఎందుకంటే మీరందరూ కలిస్తే కానీ మనం ఈరోజు ఈ విజయం సాధించేవాళ్ళం కాదు. ఈ విజయం పూర్తి విజయం కాదు, కొంత విజయం సాధించినట్టయింది. దీనికి అనుకూలంగా ఓటేసినటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యుడికి పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎన్పిఆర్, సిఏఏ అనేది కేవలం ఒక హిందువులకో, క్రైస్తవులకో, ముస్లింలకు సంబంధించిన సమస్య కాదు. బిల్లు ఇది ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించిన సమస్య. ఈ బిల్లు కొందరికి టార్గెట్ చేసి ఒక వర్గానికి, ఒక కులానికి టార్గెట్ చేసే విధంగా ఉంది కాబట్టి మనం వ్యతిరేకించాం. ఇది కేవలం ఒక ముస్లిం వర్గానికి కాదు, ఒక క్రైస్తవ వర్గానికి కాదు, బీసీలు కాదు,
లేదా దళితులకు కాదు, ఈ కొందరికి వ్యతిరేకంగా ఉంది, అందరికీ అనుకూలంగా లేదు కాబట్టి మనం పోరాటం చేస్తాం. ఈ బిల్లు రద్దు చేసి 2010 సెన్సస్ ప్రకారంగా మనం జనాభా లెక్కలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఏ బిల్ చేసినా కానీ ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే విధంగా కుల మతాలకు అతీతంగా ఏ వర్గానికి కానివ్వండి అన్ని వర్గాలకు ఏకం చేస్తూ ఏ బిల్ ప్రవేశపెట్టినా మేము అనుకూలంగా చేస్తాం. ఏ బిల్లు అయినా కానీ ఒక కులానికి కానివ్వండి ఒక వర్గానికి కానివ్వండి వ్యతిరేకంగా చేస్తే మాత్రం తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటామండి. ఈ సమస్య మీద ఇప్పుడు దాకా పోరాటం చేస్తున్న ప్రత్యేకించి మహిళలు రోడ్డు మీదకి వచ్చి అన్ని కులాల వారు వచ్చి రోడ్డు మీద ఎక్కి ధర్నాలు చేయటం, పోరాటం చేయటం మూలంగా మనం ఈరోజు విజయం సాధించగలిగాం. ఇటువంటి పోరాటాలు ఎప్పుడు చూడలేదు మేము. తప్పకుండా ఇటువంటి పోరాటాలు చేస్తే ఎటువంటి సమస్య అయినా మేము సాధించగలమని చెప్పి నిరూపించుకోవడానికి ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లుకి అనుకూలంగా ఎవరైతే ఓటేసారో అందరికీ పేరున ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు కానివ్వండి అందరికీ పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేమందరం కలిసికట్టుగా ఏకంగా ఉండి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఒక ఉన్నత స్థాయి తీసుకునే దిశగా మనందరూ పయనిస్తాం. అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేసే దిశగా మనం ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వజ్రం ఇది చాలా ఖరీదైన వస్తువు. వీటిని ధనవంతులే తప్ప మధ్యతరగతి ప్రజలు సైతం కొనటానికి సాహసించారు. కానీ ఆ ప్రాంతంలో తొలకరి జల్లులు పడితే చాలు భూమాత వజ్రాల వరాలిస్తుంది. భూమి నుండి వజ్రాలు బయటకు వస్తాయి. వజ్రాల పంటలే పండుతాయి. ధనిక పేద తేడా లేకుండా ఎవరైనా ఈ వజ్రాలను సొంతం చేసుకోవచ్చు. ఇది నిజం. రాయలసీమ ప్రాంతమైన ఆ ప్రాంతంలో వర్షం పడితే చాలు వజ్రాలు నేలను చీల్చుకొని ఆకాశం వైపు చూస్తాయి. పట్టపగలే నక్షత్రాలు తలపిస్తాయి. రాయలసీమ ప్రాంతమైన కర్నూలు జిల్లా తుగ్గిలి మండలంలో తొలకరి జల్లులకు వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వజ్రాలను వెతకడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి సైతం వజ్రాల వేటకు ఉత్సాహవంతులు ఇక్కడికి తరలి వస్తుంటారు. పగిడిరాయి గ్రామంలో రైతు పొలం పనులు చేస్తుండగా ₹1,00,000 విలువ చేసే వజ్రం లభించింది. అదే రోజు బొల్లవానిపల్లెలో ఒక గొర్రెల కాపరికి ₹1,50,000 విలువ చేసే వజ్రం దొరికింది. ఈ వజ్రాలను పెరవలి, జొన్నగిరి గ్రామాల వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రాష్ట్రాలు జిల్లాలు దాటి వచ్చి కొద్ది రోజులు ఇక్కడే మకాం వేసి తమ వజ్రాల అన్వేషణ కొనసాగిస్తుంటారు. దొరికిన వారు సంతోషంతో వెళ్తుంటారు. దొరకని వారు మళ్ళీ వజ్రాలను వెతుకుతూనే ఉంటారు. ప్రాణం లేదని చెప్పినారు. అందరికి చాలా మంది దొరికిందే చూస్తూనే ఉన్నాం. మా అదృష్టం లేదు, మాకు దొరకలేదు. ఇంకా చూసేకొచ్చి పేరు ప్లేస్ మేము 2 ఏళ్ళైంది వజ్రాలు బడికి వచ్చి ఇక్కడ. మాకైతే వజ్రాలు చిక్కడం లే. చాలా మంది నాకు చిక్కింది అంటారు. నాకు 4-5 చిక్కిండవి అంటున్నారు, ₹1,00,000 అంటున్నారు, లక్షలు అంటున్నారు. మేమైతే బుడికితే ఇప్పటికీ ఒక వజ్రం చిక్కలే. పోయిన సంవత్సరం కూడా బుడికాం వచ్చి, ఈ సంవత్సరం కూడా 2 రోజులైంది బుడికి. ఇప్పటికైతే మాకైతే ఒక వజ్రం చిక్కలేదు. ఎంతవరకు నిజమో అబద్ధమో మాకైతే అర్థం కావడం లేదు. బెంగళూరులో ఉన్నారు, అంత ఆఫీస్ అంతా బెంగళూరులో ఉంది. వాళ్ళంతా బెంగళూరులో ఉంటారు. ఆఫీస్ అంతా బెంగళూరులో ఉంటుంది. ఇక్కడ వేసినారు బోర్లు, 2-3 బోర్లు వేసినారు. ఎట్లా ఏ దాంతో వేసినారు? బోర్లు మిషన్తో వేసినారు. బోర్ మిషన్తో వేసి మట్టి ఎట్లా తీసేవాళ్ళు? మట్టి కాదు, కోపులు ఇంత కోపులు తీసుకుంటారు లోపల నుంచి. మట్టి రాయి తీస్తారు. రాయిని ఏమైనా కరిగిస్తుంటే రాయి ఏం లేదు. ఈడే అంత మిషన్కి పొడి చేసి ప్యాకులు చేసి 2 ఏళ్ళ లీజు కట్టుకోకుండా ఓ సంవత్సరం అంతా బీడు పెట్టి కొన్నామన్నట్టు 12 లక్షలకి కొనుక్కోకుండా ఇంకా అద్దె కొత్తగా రిజిస్ట్రేషన్ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసి 2 ఏళ్ళు అయితే కట్టుకోకుండా అద్దె పోయినారు. వాళ్ళు రావడం లేదు. వాళ్ళకి ఏమో వాచ్మెన్లకి వాళ్ళకి జీతాలు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. అంటే ఇప్పుడు కూడా నడుస్తున్నాయి జీతాలు? నడుస్తున్నాయి. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు మీకు 12 లక్షలు ఉన్నారు కదా, మీకు ఇప్పుడు అడ్వాన్స్ పూర్వంగా ఏమన్నా? ఏమీ లేదు. ఆ రోజు మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయినాక అడ్వాన్స్ ఎవరు అడగలే. అంటే మీకు తప్ప ఎవరికి? అందరికీ కూడా? అందరికి, ఎవరికి కూడా. ఈ 3 గంటలకి ఎవరికి లేదు అసలు. ఎవరికి అడ్వాన్స్ ఇవ్వకుండా రేటు చంపుకున్నారు. 12 లక్షల లెక్క ఇంకా పోయి 2 ఏళ్ళ వాళ్ళు అడ్రస్ కట్టుకోకుండా ఇంకా అక్కడే వాళ్ళకి వాచ్మెన్లకి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి.
ఇచ్చి పోతున్నారు. గర్ల్స్కి ఏమైనా రూమ్స్ ఏమైనా అరేంజ్మెంట్ చేశారా? రూమ్స్ అన్నీ ఉండే ఆఫీస్ ఉంది. ఆఫీస్ ఎక్కడుంది? ఆఫీస్ ప్లేస్ మిషన్లు ఇక్కడ లేవు. అది జియో, అది త్రివేణి కంపెనీలో అవి. వాళ్ళు ఏ రకంగా తీసేవాళ్ళు దాన్ని? బోర్ వేసి బోర్ నుంచి ఇట్లా క్రాస్ వేసి ఆ కోపులు రాళ్ళు తీసేసి కోపులు వస్తాయి. అవి కోపులు వచ్చి వాళ్ళ మిషన్కి వేసి అవన్నీ పొడి చేసి సీల్ చేసి పంపిస్తుంటారు. మీ పేరు? పురుషోత్తం రెడ్డి అని. ఇంకా 2 ఏళ్ళ లీజులు కట్టడంలో రాకుండా 4 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ 5 ఏళ్ళు లీజు కట్టుకోకుండా ఉన్నారు. కట్టుకోకుండా ఇంకా పోయినారు వాళ్ళు. ఎకరాకు 15 ఏళ్ళు కట్టేసుకుంటే 2 ఏళ్ళ 5 కట్టుకోకుండా అట్లా ఎన్ని సంవత్సరాల వరకు ఇచ్చినారు? ఏం లేదు, ఇంకా లీజు కట్టాలంటే కట్టుకోకుండా కట్టుతామని చెప్పి బిల్లు పెట్టించి చేనులు 1 సంవత్సరం అంతా బిల్లు పెట్టించి పోయి మీరు గుర్తులు కట్టిన అమౌంట్ కడుతున్నారా? గుర్తులు కట్టలే. మీరు పొలాలు పంట వేసుకుంటున్నారు? పంట వేసుకున్నాం. అదే ఒకే సంవత్సరం బీడు పెట్టినారు. ఇంకా 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఇంకా నేను వేసుకుంటే వాళ్ళు బిల్లు పెట్టిపోయినారు. అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాళ్ళు గుర్తులు కడతారు? మీకు ఒక 4 సంవత్సరాల నుంచి గుర్తులు కట్టినారు. ఎకరా 15 ఏళ్ళ లెక్క కట్టినారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూపురం ఎంపీ మాధవ్ పై టీడీపీ నేతలు ఆగ్రహం. నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు. భారత్ ను తక్కువ అంచనా వేస్తే భంగపాటు తప్పదు. చైనా దుశ్చర్యలపై మండిపడ్డ వైసీపీ నాయకులు. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వ్యవసాయ అధికారులు తనిఖీలు. 135 బ్యాగుల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం. సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కిలారి రోషయ్య. ఎన్ఆర్సీ అండ్ ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ బిల్లు ప్రవేశపెట్టడంపై హర్షం. చైనా కవింపు చర్యలకు పాల్పడుతుంది. గుంటూరులో చైనా జాతీయ పతాకాన్ని చెప్పులతో దూషించిన బీజేపీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.